ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ధార్మిక తత్వమని, అభాగ్యులకు సేవలు అందించడం మానవత్వానికి ప్రతీకగా నిలిచే పౌర ధర్మమని సామాజికవేత్త దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. వివేక అభ్యుదయ సేవా సమితి కాకినాడ స్కూల్ అండ్ కాలేజీ విద్యార్థుల ఆటో యూనియన్ సంయుక్త ఆధ్వర్యాన బ్రెయిన్ మేజర్ సర్జరీ ఆపరేషన్ చేయించుకున్న చొల్లంగి పావనీదేవికి 26 కేజీల బియ్యం, 2000 నగదు సహాయం అందించారు. 6 నెలల క్రిందట రోడ్డు యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి తలకు 36 కుట్లు పడ్డాయని, ఆమె ఆరోగ్యం బాగుంటే కుటుంబం, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆటో డ్రైవర్ ద్వారా స్వల్ప సహాయం అందించామని సమితి అధ్యక్షుడు పెంకె నూకరాజు తెలిపారు. రమణరాజు మాట్లాడుతూ సమాజహితం, ధార్మిక తత్వం, పౌర ధర్మం కలిగి ఉంటే సాటివారిని ఆదుకునే తత్వం ఏర్పడుతుందన్నారు. సమితి నిర్వాహకులను అభినందించారు. వెంకటాపురంలో జరిగిన కార్యక్రమం నందు ఓబీసీ జిల్లా కార్యదర్శి పెంకె శివప్రసాద్, గైగొలుపాడు సెంటర్ ఆటో యూనియన్ నాయకులు వాసంశెట్టి శ్రీధర్, చిట్టిగుళ్ల కృష్ణ మురళి పాల్గొన్నారు. మరి వివేక అభ్యుదయ సేవా సమితి వారు అదేవిధంగా ఆటో యూనియన్ నాయకులు అంతా కూడా కలిసి వారికి బియ్యాన్ని 2000 రూపాయల నగదు సహాయాన్ని వారి చేతికి అందజేశారు. ఇటువంటి వారికి లయన్స్ క్లబ్బు, అదేవిధంగా రోటరీ క్లబ్బు, అదేవిధంగా చేయూత వంటి సంస్థల వారు ఇటువంటి వారిని ఆదుకున్నట్లయితే కనుక ఆ కుటుంబం కొద్దిగా ఓదార్పు కలిగి వారి భవిష్యత్తుని మరలా తిరిగి పొందగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఈ సిటీలో కానీ రూరల్కి కానీ ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏ పరిధికి వస్తుందో దాని ప్రకారంగా ఈ యొక్క గృహకల్పలో ప్లాట్ కానీ లేదా ప్రభుత్వం స్థలాన్ని కానీ కేటాయించేటువంటి కార్యక్రమం చేస్తే ప్రభుత్వం నుంచి చేదుడు వాదడుగా ఆమెకి సహకారం అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయడానికి వివేక అభ్యుదయ సేవా సమితి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి గ్రీవెన్స్లో తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుందని